హాయ్, వెల్కమ్ టు మీ పంతులమ్మ. పిల్లలకు ఫిజికల్ ఏజ్తో పాటు మెంటల్ ఏజ్ అనేది కూడా ఉంటుంది కదా. కొంతమంది పిల్లల్లో ఫిజికల్ ఏజ్తో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా గ్రోత్ ఉంటుంది. చాలామంది పిల్లలకి ఏజ్ ఈక్వల్గా ఉండదు. అంత మాత్రాన ఈ పిల్లలకి ఏమీ అర్థం కాదు అని కాదు. అందుకే పిల్లల అభివృద్ధిని కేవలం వాళ్ళ ఫిజికల్ ఏజ్తో మాత్రమే నిర్ణయించలేము. పిల్లలు ఫిజికల్గా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా ఉండటానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అలానే పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీని పెంచడానికి పేరెంట్స్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం, ప్రకృతి గురించి తెలిసేలా చేయడం, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి చేస్తే వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. పేరెంట్స్ పిల్లల మెంటల్ డెవలప్మెంట్పై చాలా ప్రత్యేకమైన దృష్టిని పెట్టాలి. కేవలం మార్కులు మాత్రమే కాకుండా పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనే విషయాలను గమనించాలి. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం మంచిది. థ్యాంక్ యూ.